ఓ యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓ చెప్పండి. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. యంత్రం మనిషి అయితే సంతోషపడచ్చు, కానీ మనిషి యంత్రం కాకూడదు ఎప్పుడు. అంతకు మించిన దురదృష్టం మరొకటి ఉండదు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పమన్నాను నేను, నారాయణ స్మరణ రచించింది శంకరాచార్య స్వామి కనుక ఆయన ప్రార్థన చేయడం అనేటువంటిది శిష్టాచార సంప్రదాయం. నమశ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మ, ఇది ఏం దశలు? ఇది పంచదశలో మనం చెప్పుకునేది. ఇప్పుడు బయట నుంచి వచ్చారనుకోండి, వాళ్ళు హాయిగా ఆచార్య వారిని ప్రార్థన చేసి కూర్చున్నారు. ఇక్కడ పంచదశ వింటారు చూసారా. ఇప్పుడు పంచదశ విన్న వాళ్ళలో కూడా అందరూ చెప్పలే, ఓ 10 మందో 15 మంది. ఆ 15 మంది, టు బి వెరీ ఫ్రాంక్, నాట్ సో ఫిట్ టు లిసన్ పంచదశి. సరేనా? పంచదశి వినడానికి అర్హులు కాని వాళ్ళే చెప్పారు ఇది. అంటే దాని తర్వాత ఇది రావాలా అని వాళ్ళ ఉద్దేశం. అంటే అట్లా యంత్రంలాగా అయిపోయింది మనసు, చూసారా. అట్లా ఉండకూడదు, అలర్ట్గా ఉండాలి. ఏనైనా ఏం జరిగింది? నువ్వు వచ్చేసావు ముందుకి, తోసేశారు వాళ్ళ. ఇంకెవరు రాను నువ్వు పో. నేను వాళ్ళేమైనా దోసేశారేమో. ఇద్దరు ఎందుకు డాక్టర్ని కొన్ని దోశారేమో ముందుకి. ఎప్పుడు అలా చేయకూడదు. ప్రతి పని కూడాను మనసు నట్టి పెట్టుకునే ఉండాలి. మనం ఏ పని చేస్తున్నామో మనకే తెలియకపోతే దురదృష్టం కదా అది. అసలు ఎందుకు వచ్చింది అది? నమశ్రీ శంకరానంద కదా. అదే శంకరానంద స్వామి రచించినటువంటి వేదాంత పంచదశి మనం అధ్యయనం చేస్తున్నాం కనుక ఆ సమయంలో ఆయన కూడా ప్రార్థన చేశాం. సపోజ్ రామాయణం చెప్తూ ఉంటాము, ఆపదమపహర్తారం అని ఎత్తుకుంటాం. అట్లా ఇప్పుడు ఇదంతా మళ్ళీ తలలో చేరిపోయింది కదా అనవసరంగా. దీన్ని తీసేయాలంటే ఏం చేయాలా? హరినారాయణ 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 హరినారాయణ
హరి నారాయణ 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 జై బృందావన విహారీ లాల్ కీ జై స్మృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే. థ్యాంక్ యూ. మీకు ఎందుకో తెలుసా? ఈ సఫరింగ్ ఇప్పుడు అర్థమైందా నీకు? వాళ్ళకి వాయించాలంటే నీకు ఎంత కష్టంగా ఉంది, నీకు పాడాలంటే నాకు అంత కష్టం. సరేనా? ఇప్పుడు చిడిపడతాను, ఎందుకంటే వాళ్ళు తాళం పోతా ఉంది. నేను ఎక్కడికి ఎత్తుకోవాలో తెలియదు. ఇప్పుడు 3 సార్లు ఆపాడు వాళ్ళకి, అంటే వాళ్ళు వెనక్కి పోను, మళ్ళీ ఇతను మళ్ళీ వెనక్కి వచ్చి వాయించను, మళ్ళీ వాళ్ళు ఇంకా వెనక్కి పోను, ఇంకా వెనక్కి వచ్చి వాయించను. నన్ను చూశాడు, చూడండి స్వామి ఎట్లా బాధ పెడుతున్నారు, నేను ఎవరితో చెప్పుకునేది అంటున్నాను. అందువల్ల వాళ్ళు కూడా, మా వాళ్ళు ఏంటంటే గుంపులో, అందువల్ల నారాయణ అంటారు వాళ్ళు. అందులో టిఫిన్ చేసి వచ్చారు, సరేనా? వాళ్ళలో ఎవరిని తప్పు పట్టేది నేను, అందుకని వాళ్ళని ఎవరిని నేను అరవలేను. నువ్వు ఒక్కడవే కనుక నిన్ను తప్పు పట్టచ్చు. కాబట్టి వాళ్ళు తప్పు పాడితే నువ్వు వాయించడం నీకెంత కష్టంగా ఉందో నన్ను బాధ పెట్టకుండా వాయించాలి మనం బాగా. కాబట్టి నీకు ఉత్సాహం ఇచ్చేటట్టు వాళ్ళు పాడాలా. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేస్తారు, మళ్ళీ బోర్ పడుతుంది వాళ్ళు. చూడండి తమాషా, ట్యూన్స్ ఎప్పుడు బోర్ పడతాయి, నామలు ఎప్పుడు బోర్ పడతాయి. మళ్ళీ వచ్చి
స్వామిజీ ఇంకో ట్యూన్ చెప్పరా? హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమో ఇప్పుడు వస్తాయో లేవో నాకు తెలియదు, కానీ ఆ రోజుల్లో పూటగా నేను ఇట్లా వాళ్ళకి ట్యూన్స్ చెప్తే అన్ని ట్యూన్స్ హిట్ అయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్ చేస్తే హిట్ కావేమో, కానీ నేను చేస్తే హిట్ అయ్యేది. కారణం ఏంటో తెలుసా? పేమెంట్ లేదు కదా. వాళ్ళు కనుక పోయి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పోయి ఏమంటే ఇంకో ట్యూన్ ఏంటి కనిపిస్తే ఉండవమ్మా మూడ్ రాలేదు, మనకు మూడ్ లేదేనండి, వాళ్ళు అడగడమే తరువాయి. ఎందుకు చెప్తానంటే ఆ విధంగా 7 రోజుల పాటు డిఫరెంట్ ట్యూన్స్లో పాడుతూ ఉంటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ ఎన్ని ట్యూన్స్ ఉన్నాయి తెలుసా? మీకు తెలిసింది 1-2, అదే ఇప్పుడు సరిగా రాలేదు. కానీ ఆ రోజుల్లో ఎన్ని ట్యూన్స్ అవన్నీ నేర్పిస్తూ ఉంటే వాడు పాడుతూ ఉంటే ఆ విధంగా 7 రోజులు అక్కడ కొద్ది కనుక నేను వచ్చింది కర్రం లేదు అండి. వాడు కూర్చొని చేస్తూ ఉండేవాడు, స్వామి ఫోటోలు ఇట్లా పెట్టేవాడు, ఇట్లా కూర్చొని చేస్తూ ఉండేవాడు. నైట్ ఉండే ఏ టైం నేను వస్తానో తెలియదు, నాకు నిద్ర ఉంటుంది అంటే మషాన్ నేను పడుకొని తిరుగుతూ ఉంటాను. ఎవరైనా హరే రామ వెనకనిచ్చిన హరే రామ 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 అనేవాడు. అట్లీ కనుక కొద్ది కనుక ఇట్లా అన్నారంటే మళ్ళీ వెనక తప్పనేవాడు. ఎందుకంటే నేను భగవన్నాము అంత ఆనందంగా చేయాలి, మనకు ఆనందాన్ని కలిగించేవాడు. ఎవరిస్తారు బాధపడటానికి జన్మనిచ్చారు కానీ తల్లిదండ్రులు ఆనందాన్ని ఇచ్చేవాడు. భగవన్నామం చేసేటప్పుడు మాత్రం దేహేంద్రియ మనోబుద్ధులంతా లగ్నం కావాలి పరమేశ్వరుడు. అప్పుడే నామానికి పరిపుష్టి వస్తుంది.